సార్ మీరు గత వీడియోలో మనం చేసినప్పుడు మనుషులందరూ కూడా దైవ సమానమే. ఇక్కడ రూపాలు వేరు. ఇక్కడ రాక్షసులుగా ఉన్నవాళ్ళైనా మరణించిన తర్వాత వెళ్ళేది ఖచ్చితంగా వాళ్ళు భగవంతులతో సమానమే అనేది మనం ఒక వీడియో చేసాం. నాకొచ్చిన అనుమానం, ఇది నాకు మాత్రమే వచ్చిన అనుమానం ఏమిటి అంటే, మనకి యమధర్మరాజు అనేది చాలా సినిమాల్లో కానివ్వండి, క్యారెక్టర్ వైస్‌గా కానివ్వండి, మనం మాట్లాడాలి అంటే, "ఏంట్రా యముడిలా మాట్లాడుతున్నావు? శాసిస్తున్నావేంటి? ప్రాణాలు తీస్తావా? నువ్వేమో యమధర్మరాజువా?" ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో, యమధర్మరాజు పని ఆలోచిస్తే ఆయన ప్రాణం తీయటమే కాకుండా భటుల్ని పెట్టి ఎక్కడికి పంపించాలి వీళ్ళు? అంటే అటు నరకానికి పంపించాలా? ఇటు స్వర్గానికి పంపించాలా? అనేది పెడతారు అని, అక్కడ 2 లోకాలుంటాయని, ఒక లోకం స్వర్గలోకం అయితే, ఒకటి నరకలోకం ఉంటుందని మనం చాలా మూవీస్‌లో చూసాం. మనకి తెలిసిన విషయం కూడా అదే. మీ లెక్క ప్రకారంగా అందరూ స్వర్గలోకానికే వెళ్ళాలి. అందరూ దేవుళ్ళే కాబట్టి. మరి నరకలోకం అనేది మరి ఉంటుంది అంటే, అప్పుడు రాక్షసులు కూడా ఉన్నట్టే కదా! మీరేం చెప్తారు? సో, చాలా థ్యాంక్స్ మేడం. హ్మ్. నేను టీవీ ముఖంగా చెప్తున్నా. చాలా బ్రహ్మాండమైన క్వెషన్ ఏసిండ్రు. చాలా థ్యాంక్స్. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కోటానుకోట్ల మానవులు ఈ భూగోళంపై జన్మించిన 190 దేశాల్లో జన్మించిన ప్రతి మానవుని జన్మ గూడా దైవానుగ్రహమే. అంటే ఇది చెప్తే చాలా సుదీర్ఘంగా రోజులు పడతాయి. గంటలు పడతాయి. షార్ట్ కట్ చెప్తాను. మీరు మంచి క్వెషన్ ఏశారు. హ్మ్. మన భూగోళంపై ఎగ్జాంపుల్‌గా అనంత విశ్వాన్ని తీసుకుంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. మన భూగోళంపై ఇప్పుడు మీరు చెప్పారు. తప్పు చేసిన వానికి ఒక రకంగా ఒక లోకము, మంచి చేసిన వారికి ఒక లోకం. హ్మ్. స్వర్గము, నరకం అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడనో లేవు. మన భూలోకంపై నిత్య జీవితంలో మనం అనుభవిస్తున్న వారి దగ్గరనే ఉంది. మానవుని జన్మించక ముందే నిర్ణయించబడతది కర్మలు. హ్మ్. జన్మించిన తర్వాత తూచా తప్పక అమలు అమలు చేయబడతది. చేయాలి. హ్మ్. మానవుడు జన్మించిన తర్వాత 100,00,00,000 పెట్టి పూజలు, జపాలు చేసినా గూడా తన కర్మలు మారవు. హ్మ్. నేను ఎగ్జాంపుల్ ఒకటే చెప్తా నేను. హ్మ్. ఒక మర్రి విత్తనం గింజను తీసుకొని హ్మ్. భూమిలో నాటి 1000 మంది పూజారులను పెట్టి, కోట్ల డబ్బు ఖర్చు పెట్టి, పూజలు, జపాలు చేసి, ఒక మామిడి చెట్టుగా మార్చగలుగుతారా? మర్రి విత్తనము నువ్వు ఎంత సారవంతమైన నేలలో పెట్టు. దాని గుణాలను బట్టే పెరుగుతది. దాని గుణాలను బట్టే చెట్టు అభివృద్ధి చేస్తది. అది మానవునికి అది హ్మ్. అవసరమా లేదా తర్వాత విషయం. హ్మ్. అదే మానవుడు కనుక ఆహ్, విత్తనం గుణాన్ని మారవగలిగితే హ్మ్. జన్మించిన తర్వాత మన గుణాలు గూడా మారుతాయి. హ్మ్. విత్తనం గింజ మారవగలుగుతాడా? మార్చలేరు. 1000 మంది పూజారులు పెట్టి 1000,00,00,000 ఖర్చు పెడదాం. హ్మ్. అదే ఫలవృక్షం అయితదా? కాదు. అదే మామిడి చెట్టు కాలుతదా? మామిడి విత్తనం మారుతదా? హ్మ్. ఇప్పుడు మీరు నిత్య జీవితంలో మానవుని సృష్టికర్త నిర్మించక ముందే మారవాలి. హ్మ్. జన్మించక ముందే నిర్ణయించబడింది. జన్మించిన తర్వాత అది విత్తనము ఏ రకమైన విత్తనం అనేది దాని రూపి రూప దాని రూపాంతరం చెందినప్పుడే విత్తనం కింద రూపాంతరం చెందినప్పుడే తన ఆకారము, ఆ శక్తులు ఆ బ్రహ్మ సృష్టికర్త చేతుల్నే మారాలి. హ్మ్. విత్తన గింజ రూప, ఆకార, పరిమాణం మొత్తము ఏ జాతికి చెందింది, ఏ గుణాలు కలిగి అది దాన్ని సృష్టించబడిందన్నది. ఇప్పుడు మన నిత్య జీవితంలో ఎగ్జాంపుల్‌గా మనకు ఇప్పుడు మానవుడు ఆలోచన చేస్తే ఈ హ్మ్. అనంత విశ్వంలో భగవంతుడు మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు అగ్ని పరీక్ష అని ఎందుకు చెప్తున్న ఉదాహరణ అంటే, హ్మ్. నువ్వు కోటి జన్మలెత్తినా గూడా ఈ సృష్టికర్త మహిమలు తెలుసుకోలేం మనం. హ్మ్. ఇప్పుడు నిత్య జీవితంలో మానవుడు ఈ అనంత విశ్వంలో ఆ భగవంతుని ప్రతిరూపమే మానవుని రూపం. హ్మ్.
కోటాను కోట్ల వృక్ష జాతులు గాని జిరాక్స్ కాపీ లాంటియే. తన విత్తన గింజలు 1,000,000 సంవత్సరాలు 10 కోట్ల సంవత్సరాలు జన్మించినా గూడా, ఒక మామిడి విత్తనము జన్మ జన్మలకు అదే విత్తనము కింద అదే ఆకారంతో జన్మిస్తే అదే ఆకార ఫలాలిస్తాయి. హ్మ్. ఇప్పుడు ఇంకా అదే రకంగా ఇంకా వేరే కోటాను కోట్ల ఫల వృక్షాలున్నాయి. హ్మ్. కోటాను కోట్ల ప్రతి మొక్క గూడా ఒక్కొక్క కారణం ఉంది. హ్మ్. మొక్కకు ఒక కారణం ఉంది. హ్మ్. ఈ భూలోకంపై పెరిగిన మొక్కలు. సో, అలానే కోటాను కోట్ల ప్రాణజీవులున్నాయి. అది 1,00,00,000 సంవత్సరాలు జన్మించినయి. దాని రూపాంతరం అంటే దాని ఎగ్జాంపుల్‌గా ఏది ఇప్పుడు వాటి పిల్లలు అటు ఇటు ఉన్న తరతరాలుగా మారుతా ఉంటాయి గదా! హ్మ్. ఇప్పుడు ఒక సింహం ఉంది. దాని ఆయుకాలం తర్వాత దాని పిల్లలు, దాని తర్వాత దాని పిల్లలు. అట్లా అది 1,00,00,000 సంవత్సరాలు జన్మించినా గూడా హ్మ్. దాని గుణగణాలు జిరాక్స్ కాపీ లెక్కనే ఉంటాయి. హ్మ్. అదే మానవుని జన్మ మాత్రము జన్మకు కొత్త విత్తనం. ఓకే. యుగానికి కొత్త అవతారం మానవునిది. హ్మ్. హ్మ్. మానవుని ఆకారం. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు సింపుల్‌గా మీరు అడిగిన క్వెషన్‌కు ఈ భూలోకములనే, హ్మ్. ఈ భూలోకములనే సర్వలోకాలు కలిగి మానవుడు జన్మిస్తాడు. హ్మ్. నువ్వు ఎగ్జాంపుల్‌గా స్వర్గము, నరకము ఈ అనంత విశ్వంలో మరణించిన తర్వాత నేను గతంలో చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. హ్మ్. మానవుడు మరణించిన తర్వాత స్వర్గం లేదు. హ్మ్. నరకం అనేది లేదు. హ్మ్. భగవంతునిలో లీనమైపోతాడు అంతే ఆడ. హ్మ్. ఆ పవర్ అనేది శక్తి ఇప్పుడు మనము బల్బ్ వెలుగుతుంది. స్విచ్ ఆఫ్ చేస్తాం అది. హ్మ్. ఆ పవర్ అనేది ఎక్కడైతే ఉత్పత్తి అయిందో అక్కడికెళ్ళిపోతది అది అక్కడనే. ఆడ ఓకే. బ్రేక్ అయితదది. హ్మ్. హ్మ్. మళ్ళా బల్బ్ ఏసిందంటే మళ్ళా అక్కడ ఎలుగుతదది. అది హ్మ్. ఎగిరిపోయిందనుకోండి కొత్త బల్బ్ పెడతాం. హ్మ్. ఆ పవర్ అని ఉంటుందాడ. నువ్వు కొత్త ఆకార పరిమాణము, కొత్త విత్తనం వచ్చిన తర్వాత బల్బ్ ఏస్తే మళ్ళా ఎట్లయితే బల్బ్ ఎలుగుతుందో, హ్మ్. ఆ పవర్ వచ్చేసి దాన్ని ఆపరేట్ చేస్తది. ఓకే. జన్మకు గూడా కోటాను కోట్ల విత్తన గింజలు పెరిగి మన భూలోకంపై, భూమిపై ఎన్ని విత్తనాలు, ఎన్ని ఫలవృక్షాలైతే పెరుగుతున్నాయో, కోటాను కోట్ల అనేక రకాల జీవజాతులు అభివృద్ధి చెందుతున్నాయో, హ్మ్. అన్నీ వేరు. మానవ జన్మ వేరు. హ్మ్. మానవ జన్మ అత్యంత పవిత్రమైంది. భగవంతుని విశ్వరూపమే మానవ జన్మ. హ్మ్. ఇప్పుడు ఈ అనంత విశ్వంలో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మన నిత్యంలో మనం జీవిస్తున్న మనం ఆలోచన చేస్తున్న మన మన ఎగ్జాంపుల్‌గా మన తెలంగాణ, ఆంధ్రలో తీసుకుందాం. ఇప్పుడు మన తెలుగు సినిమాలు తీస్తా ఉన్నారు. హ్మ్. తెలుగు సినిమాలు తీస్తా ఉన్నారు. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రకంగా స్టోరీలుంటాయి. హ్మ్. అలానే ఆ దర్శక, నిర్మాత అదే వ్యక్తులతోని ఆట ఆడుకుంటాడు అన్ని సినిమాలల్ల. హ్మ్. ఒక సినిమాలో విలన్‌గా వస్తాడు. ఒక సినిమా నటుడిగా వస్తాడు. ఒక సినిమాల పూజారిగా వస్తాడు. ఒక పూజలో అదే వ్యక్తి ఉగ్రవాదిగా వస్తాడు. ఒక పూజలో మంచి రక్షించేవానికి వస్తాడు. ఒక టీవీలో ఇంకా ఒక సినిమాలో హంతకునిగా వస్తాడు. హ్మ్. ఒకే వ్యక్తి 10 సినిమాలు తీస్తే 10 అవతారాలు దాల్చొచ్చు. అవును. ఒకే రకంగా ఆ ఆ సినిమాలో పాత్రలు రావు. హ్మ్. అవునా కదా మేడం? హ్మ్. ఒక జన్మలో ఎట్లా ఉంటాడు భగవంతునిగా పాత్ర వస్తది. అదే వ్యక్తి ఇంకో సినిమాలో రాక్షసుని పాత్ర వస్తది. హంతకునిగా పాత్ర వస్తది. ఓకే. మానవ జన్మ గూడా అంతే. హ్మ్. మానవ జన్మ గూడా అంతే. ఇప్పుడు మనం మరణించిన తర్వాత నరకము, స్వర్గం అన్నది లేదు. హ్మ్. మరణించిన తర్వాత అంతా దైవంలో లీనమే. హ్మ్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా చెప్పాను మీకు. కరెంట్ ఆఫ్ జేసినాము. హ్మ్. అర్థమైంది సార్. అర్థమైంది. హ్మ్. హ్మ్. దబ్బున బల్బ్ ఎగిరిపోయింది. హ్మ్. హ్మ్. కొత్త బల్బ్ పెడతాము. అదే కరెంటు ఆగిపోయిన వస్తుందప్పుడు. కరెంటే ఆ కొత్త బల్బ్‌ని ఎలిగిస్తది. ఓకే. ఇక్కడ పవర్ మరణించలే. హ్మ్. శక్తి మరణించలే. మానవుని భగవంతుని శక్తి హ్మ్. అగుపడని శక్తి. రైట్. అద్భుత మాయ శక్తి. హ్మ్. హ్మ్. అదే ఆత్మశక్తి. హ్మ్. అదే పరమాత్ముని శక్తి. ఓకే. ఆ శక్తికి మానవుని దేహము వాహనం లాంటిది. హ్మ్.
ఆ వాహనాన్ని నడిపించుకుంటూ 100 రకాల నటన చేయొచ్చు, 100 రకాల ఆట ఆడియొచ్చు. హ్మ్. ఆ వాహనం ఖరాబయితే తీసి పారేసి కొత్త వాహనం కొనుక్కుంటున్నాం మనం. హ్మ్. మనలో ఉన్న ఆత్మ గూడా హ్మ్. మనలో మన దేహం గనుక అంతమైపోతే మళ్ళా ఇంకో కొత్త దానిలో లీనమైపోతుంది. వస్తుంది. హ్మ్. హ్మ్. విన్నారా మేడం? ఓకే. స్వర్గం, నరకం నిత్య జీవితంలో మన కర్మలను బట్టి, మన ఆలోచన విధి విధానాలను బట్టి, ఈ మన ముందు ఎగ్జాంపుల్‌గా మన ఆలోచన మంచిదైతే స్వర్గంలో ఉన్నట్టు, మన ఆలోచన చెడ్డదైతే అన్నీ నరకంలో ఇక్కడే ఉన్నట్టు. అనుభవించేస్తారు. రైట్. నిత్యం మనము క్షణం పాజిటివ్ ఎనర్జీ ఉంది. క్షణం నెగెటివ్ ఎనర్జీ ఉంది విశ్వంలో. ఓకే. ఏ క్షణం మంచిదని ఎవ్వరు చెప్పలేరు. ఏ క్షణం చెడ్డదని ఎవరు చెప్పలేరు. నీ హ్మ్. కర్మలకు లోబడి నీ ఆలోచన విధి విధానాలను బట్టి హ్మ్. క్షణం మీ ఆలోచన మంచిదైతే అదే క్షణం మీ ఆలోచన స్వర్గం. అదే క్షణంలో నా ఆలోచన చెడ్డదైతే అదే క్షణం నా క్షణంలో నరకం. రైట్. సేమ్ ఒకే సమయంలో ఈ 2 ఏకీభవిస్తున్నాయి. హ్మ్. ఒకటి హ్మ్. ప్లస్, ఒకటి మైనస్సు. ఓకే. అట్లా ఎందుకైతున్నాయి? అది కర్మలకు లోబడి మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి, జన్మించిన మానవ జన్మెత్తిన మానవునికే, ఒక్క మానవునికే హ్మ్. ఏ ప్రాణజీవికి స్వర్గం, లోకం అన్నది లేదు. ఒకే రకం జిరాక్స్ కాపీలాగా జన్మిస్తున్నాయి. జిరాక్స్ కాపీలాగా మొత్తం మరణిపోతున్నాయి, అంతమైపోతున్నాయి తప్ప, రైట్. మానవ జన్మ మాత్రం జన్మకు కొత్త పాత్రనే, జన్మకు కొత్త విత్తనమే. స్వర్గం, నరకం అనేది ఇవన్నీ మా మానవుని జీవన విధి విధానాల కొరకు, మానవుని బ్యాలెన్సింగ్ కొరకు అల్లిన కట్టుకథలు ఇవన్నీ. ఓకే. విన్నారా మేడం? రైట్. ఇవన్నీ మొత్తం కట్టుకథలు. మానవుని రూపంలో ఉన్నాయి. ఇవన్నీ అవతారాలున్నాయి. ఓకే. మరణించిన తర్వాత ఒకటి. ఈ అనంత విశ్వం అంతా ఒకే శక్తి. ఆ శక్తిలోకి లీనమైపోవడం. ఆ శక్తికి లీనమైపోవడమే. హ్మ్. అట్లా. కాబట్టి దయచేసి ఒకటి సింపుల్‌గా సత్కర్మ, దుష్కర్మ, పాజిటివ్, నెగెటివ్, మంచి, చెడు క్షణం వెంటాడతాయి ఈ ఓకే. విశ్వంలో. హ్మ్. నీలో ఉన్న ఈ మానవునికి ఒక ఎగ్జాంపుల్‌గా మీరు ఎన్ని ప్రాణజీవులు తీసుకున్నా గూడా, ఒక పరిమితులకు లోబడి ఆలోచన చేస్తది. పరిమితులకు లోబడి జీవిస్తది. పరిమితులకు లోబడి అది చేస్తది ఏ ప్రాణజీవైనా. రైట్. కానీ అనంత విశ్వంలో మానవుని జన్మ మాత్రము అత్యంత పవిత్రమైంది. హ్మ్. హ్మ్. ఆ బ్రహ్మదేవుడు ఎక్కడనో లేడు. హ్మ్. విన్నారా మేడం? హ్మ్. ఆ బ్రహ్మదేవుడు, ఆ సృష్టికర్త విష్ణుమూర్తిలో ఉన్న అత్యంత పవిత్రమైన శక్తి మానవుల్లో ఉంది. ఓకే. నీ కర్మలకు లోబడి ఆయుకాలం లేవట్లేదు. నీ కర్మలకు లోబడి మంచి చెడు మంచి అవుపడుతుంది. రైట్. ప్లస్ ఇంకొకటి ఏందంటే, ఈ అనంత విశ్వాన్ని జయించేంత శక్తి ఉంది మనలో. హ్మ్. హ్మ్. ఈ అనంత విశ్వాన్ని జయించేంత శక్తి ఉంది. అనంత విశ్వానంలో సృష్టికర్తలో ఉన్న శక్తి మనలో ఉంది. ఓకే. కానీ మన కర్మలు వెంటాడి మంచి చెడుగా అవపడుతున్నాయి కాబట్టి, ఎన్ని జన్మలెత్తినా ఆ సృష్టికర్త మహిమలు మాత్రం మానవుడు తెలుసుకోలేడు. దయచేసి ప్రేక్షకులకు ఈ మానవ జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు ఎన్నో ఇప్పుడు ఎన్నో అవతారాలున్నాయి. ఎగ్జాంపుల్‌గా రకరకాల వృత్తులున్నాయి. వాళ్ళ ఆలోచన విధి విధానాలను బట్టే స్వర్గం, నరకం మొత్తం మన భూలోకంలో ఉన్నాయి. మనం నిత్యం మన ముందే చూస్తున్నాం. ఓకే. కాబట్టి మరణించిన వాళ్ళు అందరూ దేవతలే. దేవతలే. సో, ఇది చాలా మంది మనకి మూవీస్‌లో చూస్తూ ఉంటాం చాలా వరకు. పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. కాకపోతే ఏది కరెక్ట్ అనేది కొంతమంది చెప్తే నమ్మాలనిపిస్తుంది. మనకి పొలిటికల్‌కి సంబంధించిన ఎన్నో వీడియోస్‌లో పివి రెడ్డి సార్ చెప్పిన మాటలు అక్షర సత్యమయ్యాయి కదా! మనం చూసాం చాలా వరకు. మరి ఈ విషయాలు కూడా 100% నమ్మి తీరాలి. ఎందుకంటే సార్ చెప్తున్నారు కాబట్టి. మనం అందరం కూడా నరకానికి వెళ్తారు. చనిపోయిన తర్వాత ఏదైనా తప్పు చేస్తే కూడా ఇంట్లో కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. "నువ్వు నరకానికి వెళ్తావురా ఇలాంటి తప్పులు చేస్తున్నావు" అని. అసలు అన్నీ మంచి, చెడు అంతా కూడా మనలోనే ఉంది. మనం ప్రవర్తించే ప్రవర్తనలో ఉంది. మనం నడిచే నడతలో ఉంది. సో, మీరందరూ పిల్లలకి ఏదైతే విషయాలు చెప్పాలి అనుకుంటున్నారో మంచే చెప్పి చూడండి. చివరికి ఫైనల్‌గా మంచే మిగులుతుంది. సో, సార్ చెప్పినట్టు అన్నీ కూడా మనం ఈ లోకంలోనే అనుభవించేస్తాం. ఆహ్, ఆహ్, అంతరాత్మలో ఏదైతే లీనమైతుందో అదే భగవంతుడు. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మన ఈ ఆత్మ మళ్ళీ పరమాత్మలో కలవాల్సిందే. చాలా చక్కగా వివరించారు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అందరికి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.